హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశుడి నవరాత్రి శోభ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా గణేశుడి మండపాలు దర్శనమిస్తున్నాయి. వాడవాడలా దీప కాంతుల్లో గణనాథుడు వెలిగిపోతున్నాడు. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పువ్వులు, వస్తువులు ఇలా విభిన్న రకాలుగా ఏకదంతుడు దర్శనమిస్తున్నాడు. మండపాలను కూడా 101 తీరుగా అలంకరించి భక్తిని చాటుకున్నారు.
గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఆలయ మండపంలో గణేశుడి ప్రతిమను పెట్టారు. గణేశుడికి రెండు వైపులా అరటి చెట్లను ఉంచారు. అంతేకాకుండా భక్తులు భారీ ఎత్తున వచ్చి విఘ్నేశ్వరుడిని దర్శించుకుంటున్నారని పూజారి ప్రభాకర్ శర్మ తెలిపారు. నిమజ్జనానికి ముందు శాభా చేస్తామని, పల్లకి సేవ కూడా నిర్వహిస్తామని చెప్పారు. అంబర్పేటలో మొట్టమొదటిసారి వినాయకుడి ప్రతిష్టాపన జరిగింది ఈ ఆలయంలోనేనని పూజారి తెలిపారు. తమ వినాయకుడికి ఎంతో ప్రత్యేకత ఉందని, భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని పూజారి ప్రభాకర్ శర్మ చెప్పుకొచ్చారు. జై శ్రీ గణేశ. బాగంబర్పేట్ బుర్జుగల్లి వీరాంజనేయ స్వామి గుడి ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. నాకు తెలిసి మా తాతల దగ్గర నుంచి నడుస్తుంది. నాకు తెలిసి 50 ఏండ్ల నుంచి స్వామిని మేము కొలుచుకుంటాము. ప్రతి సంవత్సరం మేము అనేక కార్యక్రమాలు చేస్తాము. మొదటగా మా అంబర్పేటలో మా వినాయకుడిని పెట్టిందే ఇక్కడ అనమాట, ఈ టెంపుల్లో. తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ, మళ్ళీ అంతకుముందు కరోనా రాకముందు నుంచి అంతకుముందు బాగా జరిగేవి. ఈ 2-3 ఏండ్ల నుంచి కొద్దిగా కార్యక్రమాలు తగ్గించాము. ఈసారి అన్నదాన కార్యక్రమాలు అలా పెట్టుకుంటున్నాము. పూజలు అయితే తప్పకుండా రోజు పూజలు ఒక 10 పూజల దాకా అవుతుంది. తర్వాత స్వామికి అయితే మన భక్తి శ్రద్ధలతో స్వామిని కొలిస్తే తప్పకుండా ఆ స్వామి మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుస్తాడు స్వామి. అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ ఆ స్వామిని కొలుచుకొని స్వామి అనుగ్రహాన్ని ప్రతి సంవత్సరం ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ స్వీయ అనుభవం కూడా వాళ్ళు చెప్తారు. పిల్లలు లేని వారికి పిల్లలు, చదువు వీసా కావాలన్న వాళ్ళకి వీసా కూడా చాలా మందికి నేను వాళ్ళు వచ్చి చెప్పింది నేనే ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు సంకల్పం చేసిపోయినారు. స్వామి లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాము, ఎగ్జామ్ రాసినాము, వీసా వచ్చింది అని. ఆ స్వామి అనుగ్రహం ఇదంతా. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఆ స్వామిని కొలుచుకుంటాం. జై శ్రీ గణేష్. భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు, విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు వినాయకుడు. అలాంటి గణేశుడికి రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, విద్యుత్ దీప కాంతుల్లో హంగు ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ భారీ గణనాథుడు ఎంత ఎత్తు ఉంటే అంత పేరు. మరి మన హైదరాబాద్లో గణనాథుల సంగతేంటి? న్యూ పటేల్ నగర్లో గణనాథుడిని ఏర్పాటు చేశారు. జై గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. మండపాన్ని కూడా ఎరుపు, పసుపు రంగులను మాత్రమే ఉపయోగించి వేశారు. మండపం మొత్తం ఆకుల తోరణాలు, అద్దాల తీగలతో అలంకరించారు. అంతేకాకుండా ఇక్కడి గణనాథుడు ఒక్కడే కాకుండా మరో రూపు కూడా ఉంది. అయితే విఘ్నేశ్వరుడికి కుడివైపున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్న రూపు కూడా ఉంది. మండపం బయటకు కూడా లైట్స్ తో ఎంతో అందంగా అలంకరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కాలనీ వాసులు అరుణ, శ్రీదేవిలు తెలిపారు. మా పేరు అరుణ అండి. మాది న్యూ పటేల్ నగర్. ఇక్కడ మేము చాలా మంచిగా చేసుకుంటాం వినాయకుడిని. అన్ని రకాలుగా గేమ్స్ పెడతాం. ముగ్గుల పోటీలు, గేమ్స్, చైర్ల గేమ్స్ అన్నీ పిల్లలకు, పెద్దలకి అందరికీ మంచిగా చేస్తాం. చాలా హ్యాపీగా మాకు ఎప్పుడు ఇట్లా జరుగుతూ ఉండాలి అని దేవుడి వినాయకుడిని కోరుకుంటాం. మేము ఇంకా మంచిగా చేసుకోవాలి, ఇంకా అందరూ మా దగ్గరికి రావాలి. చాలా బాగున్నది. ఇంకా అందరినీ ఆడడానికి పిలుస్తూనే ఉంటాం. అందరు రావాలి, ఎంజాయ్ చేయాలి ఈ 10 రోజులు నవరాత్రులు. అది మేము కోరుకుంటున్నాం వినాయకుడిని. నా పేరు శ్రీదేవి. నేను అంబర్పేట్, హైదరాబాద్, పటేల్ నగర్, న్యూ పటేల్ నగర్. గత సంవత్సరాల నుంచి వినాయకుని దగ్గరికి వస్తున్నా. నేను అన్ని గేమ్స్లో పాల్గొంటున్నాను. ఫస్ట్ ప్రైజ్ మాత్రం తీసుకుంటున్నాను. ఈసారి కూడా చేరాటలో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ గణేశం కాడ చాలా బాగా అవుతాయి. అన్ని గేమ్స్ అయినా, ప్రోగ్రామ్స్ అయినా, ముగ్గుల పోటీ అయినా అన్నీ బాగుంటాయి. అన్నదానం కూడా బాగుంటుంది. న్యూ పటేల్ నగర్లో గణేశుడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జై గణేష్ యూత్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ మహేష్ తెలిపారు. తాము ఎవరిని చందాలు అడగలేదని, ప్రజలే స్వచ్ఛందంగా గణేశుడి కోసం ఇచ్చారని, ఇంకా కూడా ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఈ 9 రోజులు గణేశుడి ఎదుట కోలాటం, ముగ్గుల పోటీ, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విఘ్నేశ్వరుడి ఉత్సవాలను విజయవంతం చేస్తున్న కమిటీ సభ్యులు, తన నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.
నా పేరు లవంగ అంజనేయులు. మాది జై గణేష్ యూత్ అసోసియేషన్. గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు మా బస్తీ పెద్దలందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా శంకర్ కానీ, మహేష్ కానీ, ఆగాచారి కానీ, శేఖర్ కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున మా సత్యం రాజు గారు వివిధ వస్తువులను ఇక్కడ అవసరమున్న వస్తువులను ఆయన బహుకరించడం జరిగింది. ఇవి మేము నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతున్నప్పుడే మేము ఇక్కడ నిమజ్జనం చేశాము. అలాగే ఇక్కడ అంబర్పేట్ డివిజన్లో నేను అనుకుంటా అధిక సంఖ్యలో స్త్రీలు పిల్లలు చాలా పాల్గొంటారు. వివిధ సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మేము. ఆ కార్యక్రమాల ద్వారా గెలిచిన వాళ్ళకు ప్రైజులు, ముగ్గుల పోటీలు ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. అందులో గెలిచిన వాళ్ళకు బహుమతులు ప్రకటిస్తాము నిమజ్జనం రోజు. ఇవి ఇంకా దినదినం అభివృద్ధి చేయడానికి కోసం మా పెద్ద మనుషులు కొంతమంది శాయశక్తుల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారందరికీ మేము మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో నిమజ్జనం జరిగినప్పుడే ఇక్కడ నిమజ్జనం, ఇక్కడ నుంచి ఊరేగింపు. సంస్కృత కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చైర్స్ గేమ్ కానీ, బాల్ గేమ్ కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఇవన్నీ గేమ్స్ జరుగుతాయి ఇక్కడ. పెద్దవాళ్ళు పాల్గొంటారు, పిల్లలు పాల్గొంటారు. దాండియా ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నిమజ్జనం రోజు పులిహోర పంచుతాము. పంచిన తర్వాత బ్యాండ్ ద్వారా ఇక నిమజ్జనానికి బయలుదేరుతాము. హుస్సేన్ సాగర్ కానీ, సరూర్ నగర్ కానీ, ఎద్లాబాద్ కానీ వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుంటాం. లడ్డు వేలం వేస్తాము. లడ్డు లాస్ట్ ఇయర్ 31,000కి మా కమిటీ సభ్యులు శేఖర్ గారు తీసుకున్నారు. 2వ లడ్డు గోపి, 3వ లడ్డు లతీష్, 3 లడ్డూలు వేలం చేస్తాము. ఈసారి మా సత్యంరాజు గారి కుటుంబము 5 వెండి నాణ్యాలు ఇచ్చిండ్రు. ఆ నాణ్యాలు ఇక్కడనే పూజలో పాల్గొంటాయి. నాణ్యాలు పూజలనే పెడతాము. తిరిగి 2 వాళ్ళకి ఆపస్ ఇచ్చి 3 వేలం వేయాలని చెప్పిండ్రు వాళ్ళు. అదేవిధంగా ఈ సంవత్సరం చేయబోతున్నాము. అంబర్పేట్ డివిజన్లోనే న్యూ పటేల్ నగర్లో జై గణేష్ యూత్ అసోసియేషన్ నుంచి ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరి న్యూ పటేల్ నగర్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని బస్తీ ప్రజలంతా కూడా వారి భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా చందాలు కూడా మేము ఎవరిని అడగము, మరి వారే వచ్చి చందాలు ఇవ్వడం జరుగుతుంది. చిట్టీల రూపంలో ప్రతి ఒక్కరు చిట్టి వేసి ఇక్కడ గణేశుని నెలకొల్పడం జరుగుతుంది. ఎన్నో పెట్టిన రోజు నుంచి మరుసటి రోజు నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంటాం. పిల్లలకి చైర్ గేమ్స్ కానివ్వండి, పెద్దలకు కోలాటము, దాండి ఆటలు కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ముగ్గుల పోటీ, మరి ఇక్కడ నుంచి ముంగడ చౌరస్తా వరకు కూడా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించి బస్తీ మహిళలందరినీ అందులో పాల్గొని ముగ్గుల కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటాం. మరి అందులో ఒక 3-4 బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది వారికి. ప్రతి సాంస్కృతిక కార్యక్రమానికి కూడా పిల్లలకందరికీ బహుమతులు అందజేస్తుంటాం. నిమజ్జనం రోజు కూడా వారికి గెలిచిన వారందరికీ బహుమతులు అందజేసి నిమజ్జనానికి బయలుదేరుతాము. మరి ఈ కార్యక్రమానికి బస్తీ పెద్దలందరూ కూడా వారి సహాయం, వారికి చేతనైనటువంటి సహాయం చేస్తుంటారు. వారందరూ కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు అన్నదానంకి ఒక 800 నుంచి 900 మంది వరకు కూడా 1000 మంది వరకు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి మధ్యాహ్నం పూట కార్యక్రమం, రాత్రిపూట అయితే ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నం పూటనే ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు, మరి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు కూడా, ఇతర పార్టీ నాయకులు కూడా విచ్చేసి మరి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా మంచి మంచి కార్యక్రమాలతో బస్తీ ప్రజలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి మన్ననలు పొంది అసోసియేషన్ వారంతా కూడా వారి మన్ననలు పొందుతున్నాం. ఆ భగవంతుడు కూడా ప్రతి ఒక్కరికి మంచి ఆశీస్సులు అందజేస్తున్నారు ప్రతి సంవత్సరము.
जय बोलो गणेश महाराज की। దేవి మైసమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుర్జు గల్లీలో మైసమ్మ ఆలయం వద్ద వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయకుడితో పాటు మండపం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మండపంలో గ్రీనరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్రీన్, వైట్ కలర్స్ క్లాత్ మండపానికి ఇరువైపులా కనిపిస్తాయి. ఇంకా గణేశుడి వెనకాల మాత్రం ఆకులతో వాల్ ను ఏర్పాటు చేసి బంతిపూలతో ఓం వంటి ఆకారాలను పెట్టారు. అంతేకాకుండా బంతిపూల తోరణాలు కూడా పెట్టారు. ఇక గణనాథుడి విషయానికి వస్తే లంబోదరుడు అధిరోహించిన కుర్చీ బ్రౌన్ కలర్ లో ఉంది. ఆరెంజ్ కలర్ పంచకట్టుతో విఘ్నేశ్వరుడు కన్నుల విందుగా ఉన్నాడు. గత 6 ఏళ్ల నుంచి మైసమ్మ ఆలయం వద్ద వినాయకుడి నవరాత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు దేవి మైసమ్మ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్ధు, వైస్ ప్రెసిడెంట్ లోకేష్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా నవరాత్రుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులకు సహకరిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ గణేశుడి నిమజ్జనం చేస్తామని వారు చెప్పారు. ఇక్కడ దేవి మైసమ్మ యూత్ అసోసియేషన్ మండపానికి నేను ప్రెసిడెంట్, ఆర్గనైజర్ని. ఇక్కడ మేము 6 ఇయర్ నుంచి వినాయకుని పెడుతున్నాము. అలాగే 6 ఇయర్స్ మేము చాలా ఘనంగా పూజలతోని అన్నీ ఇంకా ఏమంటారు లేడీస్ అందరు వచ్చేసి ఇక్కడ పూజలు చేసి కార్యక్రమాలు అన్నీ బాగా చేస్తుంటారు. సో అలాగే 5 ఇయర్స్ నుంచి ఎలాగైతే చేస్తున్నామో ఈ ఇయర్ కూడా అలాగే ఇంకా ఘనంగా వైభవంగా చేయాలని చెప్పేసి మేము ఇంకా కొంచెం కృషితోని చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మా విగ్రహం 6 ఫీట్స్ ఉన్నది. ఈ ఇయర్ వచ్చేసి మేము 5 ఫీట్స్ వేసుకున్నాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే పిఓపి అదైతే వద్దన్నారో సో అలా అని చెప్పేసి మేము చిన్నదే తీసుకున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే మేము మట్టి వినాయకుని వేసుకుందాం అనుకున్నాం. సో అలా అని చెప్పేసి మేము చిన్నది పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నారో దాని విధంగానే మేము మట్టి వినాయకుని పెట్టేలాగా మేము చూసుకుంటాం. గల్లీలోని శ్రీ దేవి మైసమ్మ ఆలయం దగ్గర మా ఇంటి వద్దనే ఈ యొక్క 6 ఇయర్స్ నుంచి గణేశుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఎప్పుడులాగే ఈ సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగిస్తున్నాము. దీనితో పాటు ప్రతిరోజు పూజలు పునస్కారాలతో పాటు అంగరంగ వైభవంగా ఆడపడుచులతో మాణిక్యాలు, హారతులు, పూజారితో పూజలు ఇవన్నీ మా అసోసియేషన్ సభ్యులు చూసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటాం. అలాగే యథావిధిగా ఎప్పుడు కూడా మేము అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉంటాం. మినిమం ఒక 300-400 మందికి, అంటే మా స్తోమత ఎంత అవుతుందో అంతమందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాం. అట్లాగే గణేశుని యొక్క నవరాత్రి ఉత్సవాలతో పాటు లడ్డు వేలం కూడా జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ అట్లాగే ఉంటుంది ప్రతి సంవత్సరం. లడ్డు ప్రోగ్రాం వచ్చేసి లాస్ట్ ఇయర్ ఒక 15,000కి వెళ్ళింది. ఈ ఇయర్ ఇంకా కూడా భారీగా ఎత్తున అందరూ పోటీ చేయాలని ఉంటున్నారు. కావున వాళ్ళు ఇంకా ఎంతో అందరూ వచ్చి సహకరిస్తే ఇంకా బాగా జయప్రదం చేయాల్సి ఉంటుందని మా యొక్క కోరిక. అండ్ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఏవైతున్నాయో 10వ రోజు ఎట్లా అంటే మన గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు కదా, 10వ రోజు మాత్రమే ఈ యొక్క వినాయకుడి విగ్రహాలను అన్నీ నిమజ్జనం చేయాలని చెప్పారు కదా, అట్లాగే మేము కూడా యథావిధిగా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో పోలీస్ పర్మిషన్లతో సహా వాళ్ళ యొక్క సహకారంతో మా ఇంటి వద్ద నుంచి బ్యాండ్ సమ్మెలతోటి యథావిధిగా ఇక్కడ నుంచి ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లేకుండా మేము నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాం.
రామంతపూర్లోని శ్రీనివాసపురం స్ట్రీట్ నెంబర్ 2లో శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లంబోదరుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. వైట్ అండ్ బ్లూ కలర్, మెరూన్ కలర్లో మండపాన్ని పెట్టారు. అందులో విఘ్నేశ్వరుడు కూడా అందుకు తగ్గినట్లుగానే ఉన్నాడు. అయితే ఇక్కడ వినాయకుడి పక్కన వెంకటేశ్వరుడి ఆకారం ఉంది. ఇలా ఉండటంతో గణేశుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భక్తులు కూడా భారీ ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారు. శ్రీనివాసపురంలో గత 50 ఏళ్లుగా అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు తెలిపారు. గతంలో గణేష్ ఉత్సవాలను తామే ఆర్గనైజ్ చేస్తున్నామని, 11 ఏళ్లుగా తమ కుమారులు ఉత్సవాలను ఆర్గనైజ్ చేస్తున్నాడని వనజ, లావణ్య తెలిపారు. అయితే కాలనీ వాసులు అంతా కలిసి నవరాత్రులు, దైవారాధనతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు చెప్పారు. పేరు ఆంజనేయులండి. ఇక్కడ ఈస్ట్ శ్రీనివాసపురం కాలనీలో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసుల చేత గత 30 సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వినాయక నవరాత్రులను నిర్వహించడం జరుగుతుంది. వినాయక నవరాత్రులు అనేది అందరి ఐక్యతకు ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాల్లో వారి వారి వ్యాపకాల్లో ఎంత ఊపిరిసల్పని బిజీగా ఉన్నప్పటికీ ఈ నవరాత్రుల సమయంలో మాత్రం అందరూ ఒక కుటుంబంలాగా కలిసి ఈ గణేషుని యొక్క పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ కాలనీలో గత 30 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా విచ్చేసిన మన టీవీ వారికి, అలాగే కాలనీ వాసులకు, భక్తులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా సంక్షేమంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవరాత్రులు మేము 11 రోజులు నిర్వహిస్తామండి. ప్రతిసారి గత 30 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. 11వ రోజున ఈ తెలంగాణ ఉత్సవ సమితి కమిటీతో పాటు ఈ నిమజ్జనం చేయడం జరుగుతుంది. అత్యంత అంగరంగ వైభవంగా కాలనీ వాసుల చేత చిన్న పెద్దలు, స్త్రీలు మరియు పురుషులు అంతా కలిసి చాలా అంగరంగ వైభవంగా ఈ నిమజ్జనం నిర్వహించడం జరుగుతుంది. స్త్రీల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల చేత ఆటపాటలు, అలాగే వివిధ రకాల గేమ్లు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక వ్యాపకంతో కాలనీ వాసులను, భక్తులను అలరించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కాలనీ వాసులు ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అనేది ప్రతిసారి అందరి చేత నిర్వహించబడుతుంది. కాలనీ వాసులందరికీ కూడా ఇది చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి స్వీకరించడం జరుగుతుందండి. మేము ఇక్కడ శ్రీనివాసపురం కాలనీ రామంతపూర్లో నివసిస్తూ ఉంటాము. ఇక్కడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా వినాయకుడిని ఘనంగా పూజలు అందుకుంటాడు. మా పిల్లలు, మేము, మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా అంగరంగ వైభవంగా వినాయకుడి పూజలు ప్రతిరోజు శ్రద్ధాభక్తితో జరుపుకుంటాము. చాలా ఇక్కడ మాకు ఆటపాటలు, కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. శ్రీనివాసపురం స్ట్రీట్ నెంబర్ 2లో 22 ఇయర్స్ నుంచి ఉంటున్నా. మాది ఓన్ హౌజు. మా వారు పెళ్లి కాకముందు నుంచి వినాయక ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో మేము కూడా పాల్గొంటున్నాము. ఇక్కడ పూజ, భక్తి అంతా బాగుంటుంది. మేము పూజ అయిపోయిన తర్వాత లేడీస్ అందరం కలిసి ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని దాండియా అలాంటి ప్రోగ్రామ్స్ మేమే అరేంజ్ చేసుకుంటాము. అంతా ఇక్కడ అంతా బాగుంటుంది. ఆ 11 రోజులలో ఒక 2-3 టైమ్స్ అన్నదానము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టిసిపేట్ చేసి బాగా చేసుకుంటాము. మా బాబు చేయడం బట్టి కూడా ఇది 11 ఇయర్స్ దాటిపోయింది. సో మేమంతా కలిసి అందరము మంచిగా చేసుకుంటాము. ఇక్కడ అంతా ఫ్రెండ్స్ లాగా చుట్టుపక్కల వాళ్ళందరం కూడా సాయంత్రం వేళలో అందరం కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పూజలు అనుకొని ఐటమ్స్, దేవుడికి నైవేద్యాలు కూడా వెరైటీగా చేస్తాము. అది అయిపోయినాక అందరం కలిసి తాంబూలం తీసుకోవడము, ప్లస్ అందరము ఆటలు, అంతాక్షరి, కోలాటాలు అవన్నీ ఆడడం కూడా జరుగుతుంది. తర్వాత ఊరేగింపు వచ్చేసరికి ముందు రోజు అందరం కలిసికట్టుగా పువ్వులు అలంకరించడము, దానికి వ్యాన్కి వాటికి మళ్ళీ ప్లస్ అందరం కలిసి ఆడడము, మెయిన్ రోడ్ దాకా వెళ్ళడము, వీలైతే ట్యాంక్ బండ్ దాకా కూడా వెళ్తాము.
అంబర్పేట భరత్ నగర్ కమిటీ హాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించారు. శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. మండపంలో ఎంట్రన్స్ లో ఓంను ఏర్పాటు చేశారు. మండపంలోకి వెళ్లగానే మనకు వినాయకుడి దర్శనంతో పాటు శివ పార్వతుల దర్శనం కూడా జరుగుతోంది. ఎందుకంటే గణేశుడితో పాటు ఆయన పక్కన అర్ధనారీశ్వరుడు విగ్రహం కూడా ఉన్న ప్రతిమను ప్రతిష్ఠించారు. దీంతో ఈ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వంద మంది కాలనీ వాసులతో గణేశుడిని ప్రతి ఏటా గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నామని యూత్ ప్రెసిడెంట్ ఏరిల్లి బాలు, ఆర్గనైజర్ నరసింగరావు తెలిపారు. ప్రతిరోజు తమ గణేశుడి వద్ద పూజలు జరుగుతాయని, అంతేకాకుండా కాలనీ వాసులంతా రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామని వారు చెప్పారు. గణేశుడి నవరాత్రుల్లో చివరి రోజు చైల్డ్ గేమ్స్ తో పాటు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. గత శ్రీ విఘ్నేశ్వర యంగ్ మెన్స్ అసోసియేషన్ గత 100 సంవత్సరాల పైబడి నుంచి మా తాతలు ముత్తాతల నుండి ఇట్లా వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఘనంగా వినాయకుని మండపాలని ఏర్పాటు చేసుకొని వినాయకుని నవరాత్రులని ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. యువత కూడా అందరూ కలిసికట్టుగా ఉండి వినాయక మండపాన్ని నిర్మించి వినాయకుని నవరాత్రులని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ మన శ్రీ విఘ్నేశ్వర యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులలో అన్నదాన కార్యక్రమాలు, చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లాగే నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తాము. లడ్డు వేలం పాట కూడా ప్రతి సంవత్సరము వేలంపాట వేయడం జరుగుతుంది. గత సంవత్సరంలో 23,000కి లడ్డు వేలంపాట వేయడం జరిగింది. ఈ సంవత్సరము వినాయక నిమజ్జనం రోజు లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది. నేను ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు పిలుపు మేరకు 1893లో ఎప్పుడైతే వినాయక చవితి ప్రారంభించామో అప్పటి నుండి కూడా మా తాత ముత్తాతల నుండి మేము జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా మేము యువత ఒక్కొక్క సంవత్సరము బస్తీలో 100 మంది యూత్ పైన ఉంటాము. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చాము. వినాయక చవితి ఈ 11 రోజులు కూడా చిన్న పిల్లలకి గేమ్స్ కానీ, ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు అలాంటివి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి మన హిందూ ధర్మం వాళ్ళకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రసాదాలు, డైలీ పూజలు, ప్రసాదాలు అన్నీ ఉంటాయి. అన్నదానాలు చేస్తుంటాము. వివిధ కార్యక్రమాలు మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. తీసే రోజు కూడా, నిమజ్జనం రోజు కూడా మేము చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారు అన్ని డెకరేషన్ ఇవన్నీ చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటాము. ఇది మా తాత ముత్తాతల నుండి ఆనాటి నుండి మేము నిర్వహించుకుంటున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం మీద ఇంట్రెస్ట్ చూపాలని, ఇవాళ రేపు అందరూ మొబైల్లో గేమ్స్ వీటి మీదనే ఆసక్తి చూపిస్తూ చిన్నపిల్లలు తప్పుదో పడుతున్నారు కనుక ఇలాంటి పండుగలు వస్తే వాళ్ళకు కనీసం దీనివల్లనన్నా మారే ఛాన్స్ ఉంటుందని మేము భావిస్తున్నాము. అంబర్పేటలోని శ్రీనివాస నగర్ కాలనీ 5వసారి గణనాథుడిని ఏర్పాటు చేశారు. అయితే శ్రీ గణనాథ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరపున ఈ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక మొదటి సంవత్సరం నుంచి కొంచెం పెరుగుతూ ఈసారి భారీ విఘ్నేశ్వరుడిని నెలకొల్పారు. అయితే ఇక్కడ 3వ రోజు గేమ్స్, 5వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారని అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిత్ రెడ్డి తెలిపారు. మా పేరు సాయిత్ రెడ్డి. మా అసోసియేషన్ పేరు శ్రీ గణనాథ ఫ్రెండ్స్ అసోసియేషన్. గణేష్ని పెట్టబట్టి 5 years అవుతుంది. ఇక్కడ మన బాగంబర్పేట నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇవాళ ఇంతకుముందే ఉట్ల కార్యక్రమం అయింది. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అందరూ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళారు. 9 days అంటే మనకి ఫస్ట్ డే గ్రాండ్గా పూజ చేసినాం. లాస్ట్ డే మనకి శోభయాత్ర ఉంటుంది గణేష్ ఉంది.
9 days గణేష్ 9 days 9 రోజులు ఎక్కడ నిమజ్జనం చేస్తాం ట్యాంక్ బండ్ మీ లడ్డు వేలం లడ్డు వేలం ఉంది. 9 days రోజు శోభయాత్ర ప్రారంభమయ్యే ముందు లడ్డు వేలం పట్ల జరుగుతుంది. లడ్డు వేలం పట్ల జరుగుతుంది. మేము గత 15 సంవత్సరాల నుంచి గణేష్ని పెడుతున్నాము. ఫస్ట్ 10 years మేము పెట్టాము. తర్వాత మా తమ్ముడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు వాళ్ళు అంగరంగ వైభవంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రజెంట్ మేము 9 రోజులు నవరాత్రులు జరుపుతాము. ఇదే విధంగా ఫస్ట్ డే వచ్చేసి పూజ, సెకండ్ డే వచ్చేసి పూజ, థర్డ్ డే వచ్చేసి ఉట్లు ప్రోగ్రాము, 5th day వచ్చేసి అన్నదానము, మధ్యలో చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అలాంటివి కండక్ట్ చేస్తుంటాము. 9th day శోభయాత్ర ఉంటుంది, లడ్డు వేలం కూడా ఉంటుంది. వినాయకుల ఆశీస్సులు అందరికీ మా కాలనీ వాళ్ళు అందరికీ ఉండాలని మేము ప్రతి ఏటా కాలనీ వాళ్ళు మేమందరం కలిసి ఈ వేడుకను అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాము. ఇయర్కి మేము చాలా డెవలప్ అయ్యుకుంటూ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళాలని దేవుని ప్రార్థిస్తూ అందరూ మంచిగా చదువుకొని ఆరోగ్యంగా హెల్త్గా అందరూ ఉండాలని మా అసోసియేషన్ తరఫున మా సభ్యులు మేము అందరం కోరుకుంటున్నాము. మహంకాళి యంగ్ మ్యాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాగంబర్పేటలోని మహంకాళి ఆలయం ఆవరణలో భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ వినాయకుడి మండపాన్ని అందంగా అలంకరించారు. మండపం ముందు లైట్లతో ఎంట్రన్స్ ఉండేలా చూసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కూడా విఘ్నేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. గత 50 ఏళ్ల నుంచి మహంకాళి యంగ్ మ్యాన్ యూత్ అసోసియేషన్ ద్వారా గణేశుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమ్యూనిటీ మెంబర్స్ రామకృష్ణ, శివ తెలిపారు. అంతేకాకుండా నవరాత్రుల్లో లంబోదరుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారని వారు చెప్పారు. అంతేకాకుండా అంబర్పేటలో తమ వినాయకుడితోనే నిమజ్జనం మొదలవుతుందని వారు చెప్పారు. ప్రతి ఒక్కరూ వచ్చి తమ వినాయకుడిని దర్శించుకోవాలని రామకృష్ణ కోరారు. మహంకాళి టెంపుల్ ఆవరణలో నిర్వహించబడిన మహంకాళి యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 50 ఏళ్ల నుంచి ఇక్కడ గణనాథుని భారీగా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మా పూర్వీకులు మాకు చాలా భక్తి శ్రద్ధలతో మాకు ఈ యొక్క వినాయక నవరాత్రులు ఎలా జరుపుకోవాలో మాకు నేర్పించారు. మేము కూడా ముందు తరం వారికి అలాగే భక్తి భావాలతో ఏర్పాటు చేస్తామని కోరుతున్నాను. అదేవిధంగా మేము ఈ యొక్క అసోసియేషన్ని గత 50 సంవత్సరాల నుండి చాలా భక్తి శ్రద్ధలతో అందిస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క అసోసియేషన్ గణనాథునికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే మేము ఇక్కడ లడ్డు వేలం పాఠం అనేది జరగదు. మేము ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో, ఎవరికైతే బాధలు ఉంటాయో వాళ్ళకు మేము ఉచితంగా ఈ లడ్డూని యొక్క పంపిణీ చేస్తాము. ఈ నవరాత్రులు మొత్తం 11 రోజులు మేము ఉత్సవాలను జరుపుకుంటాము. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు డైలీ ఇక్కడ మేము చాలా ప్రోగ్రామ్స్ మరియు అన్నదాన కార్యక్రమము, మా యొక్క గణనాథుని యొక్క నిమజ్జనం చాలా ఘనంగా నిర్వహిస్తాము. ఇక్కడ నుంచి హుసేన్ సాగర్లో మేము నిమజ్జనం చేస్తాము. మొట్టమొదటి ఇక్కడ నందరాజోడ్ గారు స్థాపించిన ఈ మండపము ఈ మా అంబర్పేట దేవస్థాన కమిటీ తరఫున కానీ ఇక్కడ మహంకాళి యంగ్ మ్యాన్ అసోసియేషన్ తరఫున కానీ పూర్వీకులు మా పెద్దల నుంచి వస్తుంది ఈ ఆచారం మాకు. ఇక్కడ మొట్టమొదట నందరాజోడ్ స్థాపించిన తర్వాత రామచంద్ర గౌడ్ గారు కూడా అప్పచెప్పారు. అతని తర్వాత మాకు పెద్దలు వేణుమంతరావు గారు కానీ కావచ్చు, గణేశ్వరుడు గారు కావచ్చు, దుర్గాప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఈ వేడుకలు జరుపుకుంటున్నాము.